దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు స్వస్థత కార్యాలు చేస్తాడని, దయ్యాలను వెనగొడతాడని, రోగుల్ని బాగు చేస్తాడని, ఆయన వల్ల కాంతి ఏముంది? ఎటువంటి రోగిని తీసుకొచ్చిన స్వస్థత కార్యాలు చేస్తాడు దేవుని నామములో. అందుకోసమే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తనను బయలుపరచుకున్నటకు యెహోవా దేవుడని బయలుపరచటానికే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మార్గములలో ఆయన సత్యమును యేసు ప్రభుకి ఇచ్చి పంపించాడు. జనసమూహం అంట అనేక మంది ఎందుకు వచ్చారు? జనసమూహము ఎందుకు వస్తున్నారు? వేల మంది, లక్షల మంది, 5,000 మంది, 4,000 మంది జనసమూహం వస్తూ ఉండేవాళ్ళు యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు. ఎందుకు వస్తున్నారు? స్వస్థత కార్యము కోసమే. 4 రకాల వాళ్ళు ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ జనసమూహంలో స్వస్థత కార్యాలు చేసుకునేవాళ్ళు, వాక్యానుసారంగా నడవాలనుకునేవాళ్ళు, అక్కడ ఏం జరుగుతున్నాయో చూద్దామని వచ్చేవాళ్ళు కూడా అనేక మంది వచ్చేసారు. అందుకే యేసు ప్రభు ఆ జనసమూహాన్ని చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు, 12 మంది శిష్యులు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపనారంభించను. బోధకుడు కదా యేసు ఏమై ఉన్నాడు? బోధకుడై ఉన్నాడు. యేసు ప్రధాన యాజకుడు, బోధకుడై ఉన్నాడు. చూసారా? ఈ బోధకుడంట కొండ ఎక్కి కూర్చొని ఆ జన సమూహానికి బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఆత్మ అంటే దేవుని ఆత్మ మన మధ్యకే ఇప్పుడు ఉంది, మన మధ్యలో ఉంది దేవుని ఆత్మ. దేవుడు యెహోవా దేవుడు, అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి అద్వితీయ కుమారుని ద్వారా మనకు కొంత రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందికి స్వస్థకార్యాలు జరిగించి రాజ్య సువార్త ప్రకటించి అనేక మందిని రాజ్యానికి వారసులు చేయటానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి, కుమారుడి పని వచ్చిన పని అయిపోయింది, మనం పాపములో పండిపోయి ఉన్నాం కనుక మన పాపమును బట్టి ఆయన యొక్క శరీరమును, రక్తమును, ఆయన ప్రాణమును దేవుడు మన కోసం బలియాగం చేయించాడు తన కుమారుడి ద్వారా. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి వెళ్ళి నా తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను, నా తండ్రి వద్దకు నేను వెళ్ళి సత్య స్వరూపయోగు ఆత్మను మీ వద్దకు పంపిస్తాను. నా తండ్రి వద్దనున్న ఆత్మ, నా ఆత్మను మీ వద్దకు పంపిస్తాను. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. తండ్రి కుమారులు ఇద్దరు పరలోకంలోనే ఉన్నారు ఇప్పుడు కూర్చొని. ఆత్మ, దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేయొచ్చు. ఆయన ఏర్పాట్లో ఉన్న పిల్లలందరినీ సమకూర్చుకుంటున్నారంట. ఇప్పుడు యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చొని ఏం బోధిస్తున్నాడో చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ, దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆయన్ని మనం ఆరాధించాలి. ఆ దేవుడైన అద్వితీయ దేవుడైన యెహోవా ఆయన ఆత్మని ఈ లోకానికి పంపించాడు. ముందు కుమారుడు పంపించాడు. కుమారుడు పంపించి కుమారుడు చేయాల్సిన పనులంతా చేసేసారు. పరలోక రాజ్య సువార్త, తండ్రి దేవుని సువార్త ప్రకటించాడు. అనేక మందికి స్వస్థత కార్యాలు చేశాడు. అనేక మార్గములలో కూడా చక్కగా నడిపించాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాడు యేసు ప్రభు. అనుదినము ముమ్మారు దేవుని ఆలయంలోకి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటిస్తా బోధిస్తా ఉన్నాడు యేసు ప్రభు. 4 పండుగలను ఆచరించాడు యేసు ప్రభు. పస్కానబడిన పులియని రొట్టెల పండుగ, వారములో 7 వారములు లెక్కించి యెహోవాకు పండుగ, ప్రియమైన దేవుని బిడ్డలారా పర్ణశాలలు పండుగ, ఆలయ ప్రతిష్ఠత పండుగ, 4 పండుగలను చక్కగా యేసు ఆచరించాడు. అనుదినము ముమ్మారు దేవుని ఆలయంలోకి వెళ్ళి బోధించాడు. మనందరి కొరకు
మనం పాపంలో పండిపోయాం, దేవునితో సహవాసం లేని వారుగా ఉన్నాం, దేవుని రాజ్యానికి వార్తలు అవ్వటానికి అర్హత లేని వారుగా మనం ఉన్నాం. అందుకని తన కుమారుని ఈ లోకానికి పంపించి మనకు అర్హత కలుగు చేయటానికి, తన నామాన్ని ఘనపరచడానికి, తన నామాన్ని బయలుపరచడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేనికోసం దుఃఖపడాలి? దేనికోసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనుదినము నా గుండెల్లో, నా హృదయంలో ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత ఏడుపు ఉంటుందో, ఆనందం ఉండలేదు, సంతోషం లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడెవరో తెలియకుండా, దేవుని యొక్క విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాస్త్రాల ప్రకారం నడవకుండా లోకమంతా ప్రియమైన దారి తప్పి ఉన్నారంట. దారి తప్పిపోయారు. కుడి ఎడమకు కానీ మీరు తలగా కుడి అని చెప్పిన మాట వినకుండా, ధర్మశాస్త్రంలో ఒక సొన్నైనను పొల్లైనను కలపకూడదు, తీసేయకూడదు అని చెప్పినా కూడా అందరూ కూడా మార్గం తప్పిన వారిగా ఉన్నారంట. అందరిని బట్టి దుఃఖం వస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటారు దేవుణ్ణి? ఇదిగో సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు, అద్భుతకారాలు జరుగుతున్నాయి. దేవుడు తన కుమారుని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు వస్తుంటే పెండ్లి కుమార్తె ఎదుర్కోవాలి. ఎప్పుడు సిద్ధపడతారు? దేవుని గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, దేవుడు యెహోవా అనే అర్హత నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావు. దేవుడు యెహోవా అనే అర్హత నువ్వు కలిగి ఉండాలి. దేవుని కుమారుడు కాదు దేవుడు, దేవుడు యెహోవా. ఆయన కుమారుడు యేసు, ఆయన కుమారుడు యేసు, మనకు సహోదరుడు యేసు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే దేవుని మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో, దేవుని యొక్క విధులు, కట్టడలు, ఆజ్ఞల, శాస్త్రాల ప్రకారం ఎవరైతే నడుస్తారో, మోషే సాత్వికుడు. భూమి మీద ఉన్న మానవులందరిలో సాత్వికుడు. దేవుని యొక్క పని నమ్మకంగా చేశాడు. దావీదు దేవుని యొక్క పని నమ్మకంగా చేశాడు. సొలొమోను కూడా దేవుని యొక్క పని నమ్మకంగా చేశాడు. ఇదే సాత్వికం అంటే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే దేవునిని ఎరుగుండటమే, దేవుని యొక్క మార్గములలో నడవటమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నీతిమంతులుగా తీర్చబడతారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసానా? దావీదు దేవునందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారము చక్కగా మందసము దగ్గర, పదాజ్ఞలు మందసం దగ్గర జరిగే క్రమం అంత ప్రకారం దావీదు రాజుగా ఉన్నప్పుడు చక్కగా జరిగించాడు. ఇతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని దావీదు సత్య ప్రమాణం చేశాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు సాత్వికులు, వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచు వారందరూ కూడా సాత్వికులు. దేవుని మాట విన్నవారే, దేవుని మాట విని దేవుని యొక్క మాట విని దేవుని మార్గంలో నడుచు వారందరూ సాత్వికులే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆకలి దప్పులు గలవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి దప్పులు అంటే ఏంది తెలుసండి? ఎవరిని రక్షించాలా, ఎవరిని కాపాడాలా, ఎవరిని దేవుని వైపు తిప్పాలా, దేవునితో సహవాసం ఎప్పుడు చేపించాలా, దేవుని మార్గాల్లో ఎప్పుడు నడిపించాలా, అనేక మందిని దేవుని వైపు తిప్పాలి అని ఆకలి దప్పులుగానే ఉండాలి. అది ఆకలి దప్పులు అంటే. అది ఆకలి కొన్నాడంట యేసు. సమరయ స్త్రీ దగ్గరికి పోయాడు, బావి దగ్గరికి. ఆయన ఆకలి కొని ఉండగా సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు, బావి అంటే చర్చియే, యాకోబు మందిరానికి వస్తారు సమరయులు. ఆ బావి దగ్గర, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆమెను చక్కగా పలకరించి, నీవు నేర్చుకున్న వాక్యం ఏదో నాకు కాస్త పెట్టమ్మా, ఆ జలాలు నాకు ఇవ్వు, ఈ బావిలో నువ్వు తాగిన జలాలు నాకు కూడా కాస్త ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమంటుంది, నేను తాగే నీళ్లు ద్వారా దప్పికి తీరదు అని అంటుంది. అయితే నేనిచ్చి జీవజలం ద్వారా నువ్వు తప్పికొంటావు, ఇదిగో అంటే, అయ్యా ఇవ్వయ్యా, నేను ఇక ఎన్నడూ ఈ బావి దగ్గర రాను అంటుంది. బావి అంటే చర్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పాపపు స్త్రీ కాదు. సృష్టిని ఆధారం చేసుకుంటూ ఇదిగో యాకోబుని
యాకోబు మందిరం కట్టి యాకోబుని దేవుడిగా చేసుకుని యాకోబుని ఆరాధించేదనమాట సమరీ స్త్రీ. సృష్టిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ సృష్టికర్తను ప్రక్కకి నెట్టి యాకోబుని ఆరాధిస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభుని ఆరాధించినట్లుగా. అందుకని చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరిని అనేక మందిని దేవుని వైపు తిప్పాలా, అనేక మందికి రాజ్య సువార్తను ప్రకటించాలి, అనేక మంది దేవుని వైపు తిరగాలి, దేవుడు పరమ తండ్రి అయిన దేవుడు యెహోవాని తెలియాలి, దేవుని కుమారుని చూపించిన మార్గాల్లో నడవాలని ఎవరైతే ఆకలి దప్పులు అనేక మంది దేవుని తట్టు తిప్పగలుగుతారో వారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు. తృప్తి. దేశ సంచారం చేయాల్సిన పని లేదు. ఆడపడితే ఆడ పిచ్చగా మందిరాలు కట్టి దేశ సంచారం చేయాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో వారు దేశ సంచారం చేయుదురు, వారు ఆకలి దప్పులు కానీ దేశ సంచారం చేయుదురు, వారు దేవుని ధర్మశాస్త్రమును బోధించరంట. వారు లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అసూయ, ద్వేషము, కలహములు అవి ఉండకూడదు. ఎవరిని మోసం చేద్దామా, ఎవరు తీసుకుందామా, ఎవరిది ఆనందిద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పొరుగువారిని ఏదైనా నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దు అని ఉందా లేఖనాల్లో? నీ పొరుగువారిని ఏది కూడా నువ్వు ఆశించదు. ఎద్దైనను గాడిదైనను, చూసారా, నీ పొరుగువాని ఇల్లైనను నువ్వు ఆశించద్దు అనే లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. ఆశిస్తున్నాను, జాగ్రత్త. దేవుని తీర్పు వస్తుంది, జాగ్రత్త. దేవుని తీర్పు వస్తుంది, జాగ్రత్త. మనుషులు ఏమి చేయలేకపోయినా దేవుని తీర్పులో నువ్వు ఉంటావు, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాల్లో వ్రాయబడ్డ ప్రకారము హృదయ శుద్ధి ఉండాలి. అన్నం ఉన్నా లేకపోయినా అన్న వస్త్రాలు, ప్రియమైన దేవుని బిడ్డలేదు, ఈ లోకంలో అన్న వస్త్రాలు కొదవ లేకుండా చేయమని యాకోబు అడిగినట్లు ఇజ్రాయేలీలు అన్న వస్త్రాలు కొదవ లేకుండా చేయమని అడిగారు. అన్నము వస్త్రాలు ఉంటే చాలు. ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడైనా వెళ్ళిపోతాం. ఇది మొత్తం శాశ్వతం కాదు. నీ క్రియలను బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ మోసాన్ని బట్టి, నీ అక్రమాన్ని బట్టి నీకు తీర్పు ఉంది. దేవుడు వదలడు, దేవుడు వదలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని మోసం చేస్తున్నావో, ఎవరిని అక్రమం చేస్తున్నావో, ఎవరు చేసుకోవాలని ఆలోచిస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడైనా నువ్వు దేవుని వైపు తిరుగు, పాప క్షమాపణ పొందుకో అని చెప్తున్నాడు ఇక్కడ లేఖనాల్లో. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూస్తారు. హృదయ శుద్ధి ఉండాలి. హృదయంలో ప్రియమైన ఇష్టం వచ్చినట్టుగా అసూయ, ద్వేషం, పగ పెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హృదయం అంతా కుళ్ళిపోతే ఉపయోగం లేదు. హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ, దేవుడు ఏ విధమైన కట్టడలు, విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇచ్చాడు వాటి ప్రకారం నడుచుకుంటూ, నీ పొరుగువాని ఏది కూడా ఆశించకుండా, నీ ఇల్లు ఆశించద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశించద్దు. అది నయనే, నాకే దేవుడు ఇచ్చాడు, ఇదిగో ఒక పోర్షన్ నీకు ఇస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎంతకాలమైనా ఉండంటే నీ పొరుగువాని ఇల్లు ఆశించద్దు అని చెప్పినప్పుడు దాన్ని నేను పాటించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? దాన్ని నేను పాటించాను. ఇక్కడ పదాజ్ఞలో ఉంది కనుక నీ పొరుగువాని ఇల్లు ఆశించద్దని చెప్పాను. ఈ పదాజ్ఞలో ఉంది కనుక ఆ పదాజ్ఞలు నేను పాటించాను. నా జీవితంలో నేను చేయగలిగింది అది. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఆ నీతి నిమిత్తము నువ్వు నీతిమంతులుగా తీర్చబట్టడానికి హింసించబడ్డావనుక ఈ భూమి మీద రకరకాల మనసులు అపవాదు పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని పిల్లలను హింసించారు. ఇదిగో ప్రవక్తలందరూ కూడా భయంకరమైన వేధించబడి బాధించబడ్డారు. 12 మంది శిష్యులు కూడా భయంకరంగా వేధించబడి బాధించబడి చంపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. కనుక ఈ నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలందరూ హింసించబడ్డారండి, ఆనందంగా సంతోషంగా లేరు. గుంటలో వేయబడ్డారు,
మధ్యకి రంపం పెట్టి కోసారు. శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటికి సేవకులకి ఎలాగున్నాయా? అలాగుందా సేవకులకి? ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉన్నారా? నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక నీవు నేను మనందరం కూడా ఈ లోకములో నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ఏ విధంగా బ్రతికాడు? అడుగడుగున ప్రాణం గుప్పెట్లో బ్రతికాడు యేసు ప్రభు. చంపాలని వెంబడించిన ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని చక్కగా నెరవేర్చి తండ్రి రాజ్యానికి వారసుడి తన ప్రాణమును మనందరి కోసం ప్రాణం పెట్టి సమాధిలో పెట్టబడి యేసు దేవుడు 3వ దినమున తన కుమారుని లేపుకున్నాడు. ఈ దినము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు సమాజ మందిరంలోకి వెళ్ళి యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య సమాప్తను ప్రకటిస్తూ అనేకమైన ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆత్మ ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యం చేరుతుందో, మనకి చక్కగా ఏ విధంగా ఉంటే దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటే రాజ్యములకు వారసులు అవుతారో మనకు బయలుపరిచారు. కనుక నీవు నేను మనందరం కూడా ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విధులు కట్టడలు ఆజ్ఞ ప్రకారం నడుచుకొని నీతిమంతులుగా తీర్చబడి సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.